అన్న ఇక్కడ 7 రాళ్ళు పెట్టారు ఇక్కడ. అయితే ఇదైతే క్రికెట్ ఆడారని చెప్పి వాళ్ళందరూ అంటారు. 7 రాళ్ళు పెడితే 7గురిని చంపినట్టు సంకేతం అని చెప్పి వాళ్ళందరూ కూడా వీడియోలు కూడా ప్రచారం చేస్తున్నట్టు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ప్రధాన పత్రికలు అని చెప్పబడేటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ, అది ఏబిఎన్ కావచ్చు, లేకపోతే మహా న్యూస్, వంశీ కావచ్చు, వీళ్ళంతా మీలాంటి వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి కష్టపడి వాస్తవంగా అక్కడ గ్రౌండ్లో ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకోవాలి సమాజానికి చెప్తుంటున్నాం. మీ మాత్రం తప్పుడు ఛానల్స్ అంట. వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని తప్పుడు వార్తలు ప్రచారం చేసేటువంటి పెద్ద పెద్ద ఛానల్స్, రాజకీయ నాయకులకు అమ్ముడుపోయినటువంటి ఛానల్స్ ఏమో వాళ్ళకి నిజమైనటువంటి వాస్తవాలంట. చూడండి అక్కడ మీరు ఇది చూడండి క్లియర్గా, అక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు, అది అక్కడ ఇంకోటి ఉన్నది, ఆ నుంచి బౌలింగ్ చేస్తారు, ఇది రాయి పడితే వికెట్ పడ్డట్టు అర్థం, అంతేనా? వాడేం పెట్టాడు, రాయి ఉంటే మనిషిని చంపినట్టు అర్థం అని ప్రచారం చేస్తుండు. ఎంత మూఢనమ్మకాలను ప్రచారం చేసినట్టు చెప్పు. ఎస్, వాడు ఎవడైతే రాజ్ కుమార్ ఉన్నాడో 6గురిని చంపిండు, అది దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకో రాయి పెట్టిండు కాబట్టి ఇంకోని చంపిండు అని మూఢనమ్మకాలను ప్రచారం చేయడం ఎట్లా చెప్పండి? కాబట్టి మూఢనమ్మకాలని ఒక రకంగా వీళ్ళు ఇండైరెక్ట్గా అంటే సమాజంలోకి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ ఛానల్స్ వాస్తవాలు గ్రౌండ్లోకి వచ్చి తెలుసుకోరు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేయలే. అక్కడ చూడండి మీరు, ఆ రక్తం ఇక్కడికే తీసుకొచ్చి ఆ పిల్లని చంపాడంట, అర్ధరాత్రి కారులో తీసుకొచ్చడం, మరి ఎట్లా తీసుకొచ్చేది? బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు మీరు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు గ్రౌండ్లోకి వచ్చి తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి ఛానకులు మేము ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్స్ అని ఎలా ప్రచారం చేసుకుంటారు? ఇవన్నీ దొంగ ఛానల్స్. వాస్తవాలు ఏంటో మేము చెప్తా ఉన్నాం. వాడు అక్కడ 3గురిని చంపిండు, ఇక్కడ 3గురిని చంపిన వాస్తవం. అది పిల్లలు ఆడుకునేటువంటి పెట్టుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి పెట్టుకునేటువంటి రాళ్ళు అవి నమ్మకాన్ని మీరు, ఇది జరిగినటువంటి వాస్తవం ఇక్కడ. ఏంటి ఇప్పటి వరకు కూడా దొరకలేదు, ఎట్లాంటి శిక్ష పడాల్సిన అవసరం ఉంది? 6గురు, అవును, దాంట్లో 2 చిన్న పిల్లలు. అవును, అంటే స్పష్టంగా బ్రదర్, ఇప్పుడు అక్కడ కూడా మనం మాట్లాడాము, చాలా ప్రజా సంఘాలు అక్కడ కనిపిస్తున్నటువంటి నాయకులు, మాలాంటి ఉద్యమకారులు, అంబేద్కర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలన్నీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే లోపలికి రానియట్లే. నేను ఇంతకుముందే మీరే న్యూస్ చూపిస్తూ చూసా, ఎస్ఐ గారిన ఎవరినో సస్పెండ్ చేశారనుకుంటా. ముఖ్యమంత్రి కదా రాజీనామా చేయాలి, అక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి, ఆయన పేరు రెడ్డి కదా రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, మీ ఇంట్లో ఇటువంటి ఇది జరిగితే మీరు రాకుండా ఉంటారా? ఆయన ఏమో, నేను అక్కడ కూడా చెప్పిన, ఆయన మనవడికి పూరీలు వేడి పూరీలు ఇచ్చుకుంటున్నాడు. మళ్ళీ 1-1-7 మళ్ళీ నేనే వస్తా, రాముడి మీద, భద్రాచల రాముడి మీద ఆన అంటుండు. నేను చెప్తున్నా, ఈ చేవెళ్ళ మీద ఆన, నువ్వు వస్తే నేను చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి. ఈ గ్రామ ప్రజలు తెలుసా ఎంత దుర్మార్గం? నీ పాలనలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రోజుకొక హత్య, ఎవడు పడితే వాడు గంజా ఎక్కడ అమ్ముతుండో తెలియదు, ఎవడు ఏ మానభంగాలు చేస్తుండో తెలియదు. నేనే చూసిన, నేను ఒక న్యూస్, గంజాయి అమ్ముకునేటువంటి విషయాలలో లావాదేవీలు వస్తే వాని మర్మాంగాలు కోసిండండి హైదరాబాద్ శివార్లలో. నేను న్యూస్ చూసా. ఏంది నీ ఇంటెలిజెన్స్, నీ పోలీస్ యంత్రాంగం ఏడ పని చేస్తుంది? నిన్ను కాపాడుకోవడం కోసమా పోలీస్ యంత్రాంగం ఉన్నది? పోలీసు వాళ్ళకు ఊకుసప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలయ్యి నువ్వు రాజీనామా చేయాలి. హోంమంత్రి పదవి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యా దోపిడీ జరుగుతూ ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మున్సిపల్ శాఖ కూడా నీ దగ్గర పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం కోండాలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి 3గురు ఈ రాష్ట్రాన్ని లూట్ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు వీళ్ళ పాలనలో రక్షణ లేకుండా పోయింది. మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ సావులకు మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి.